నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఎన్టీఆర్ ఆర్ట్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాను వేసవి కానుకగా 2025 ఏప్రిల్ 18న గ్రాండ్గా థియేటర్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సమ్మర్ హై ఎమోషన్స్, యాక్షన్తో నిండి ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోస్టర్లో కళ్యాణ్ రామ్ రౌడీలను చితక్కొట్టి ఓ చోట కూర్చొని ఇంటెన్స్గా చూస్తూ ఉన్నారు. ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్కు సంబంధించిన స్టిల్ అని అర్థమవుతోంది. అయితే నందమూరి హీరోకు సోలో రిలీజ్ డేట్ దొరికేలా కనిపించడం లేదు. అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతున్న ఘాటీ చిత్రాన్ని ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ప్రమోషన్స్ చేయకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియదర్శి సారంగపాణి జాతకం చిత్రాన్ని లైన్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని కూడా అదే తేదీకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 25న రావాల్సిన కన్నప్ప సినిమా ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది. ఇదంతా కళ్యాణ్ రామ్ చిత్రానికి కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా వస్తారని వార్తలొస్తున్నాయి. ఏప్రిల్ 12న ఈ ఈవెంట్ జరగనుందని, అన్న సినిమాకి తమ్ముడు సపోర్ట్గా నిలవబోతున్నాడని అంటున్నారు. గతంలోనూ నందమూరి బ్రదర్స్ పలు సినిమాల ఫంక్షన్లో ఒకే వేదికపై సందడి చేశారు. మరోసారి వీరిద్దరూ ఈవెంట్లో పాల్గొంటారని చెబుతున్నారు. దీనిపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అశోక క్రియేషన్స్ బ్యానర్పై అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే రాశారు. అజనీష్ లోక్నా సంగీతం సమకూర్చగా రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.